గురంజాశ్వ కాలనీ, 38 FC ఇందిరా కాలనీ అనమాట. అది 31, 30. చూడమ్మా ఒకసారి. ఇప్పుడు 10వ డివిజన్ అధ్యక్షుడు వీరంగం శ్రీనివాసరావు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నకి, కాళీ అన్న గారికి, వీరగంధం సీనాన్న గారికి, బుజ్జన్న గారికి, మరి గుంజి సీనాన్న గారికి, అన్నగారి పేరు తెలవద్దు, మాధవ్ గారికి, ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నమస్కారం అన్న. వేదిక ముందు సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం అమ్మా. మనము అన్నగారి పేరు కూడా ప్రకటించారు నిన్న. దానికి తోడు కలిసి కట్టే మన కోరిక. ఈ కోరిక నెరవేరాలని ఒకటే కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ దయ ఉంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నానమ్మా. ఇప్పుడు రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షులో భాగంగా ఈరోజు 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డివిజన్ అధ్యక్షుడు వడ్లమూడి మునీంద్ర గారికి, అదేవిధంగా డివిజన్ సీనియర్ నగర పార్టీ అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి బొల్లిని వాసకృష్ణ గారికి, ముఖ్యంగా మనం నిన్న మన ప్రియతమ శాసనసభ్యులు రామచల జనార్దనరావు గారికి మన రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ను కన్ఫర్మ్ చేశారు. దానికి మనమంతా చప్పట్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాబోయే 40 పెట్టుకున్నాం. లైన్ ఇన్ఛార్జ్ అంటే ఏ లైన్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో ఆ లైన్లో ఓట్లన్నీ వాళ్ళని ఫాలో అప్ చేసే విధంగా మనం ఒక లైన్కి వచ్చేసి 3, 4 పెట్టుకున్నాం. రేపు మనం వచ్చేసి ఏంటంటే ఎలక్షన్లో ఏ పని చేసినా కానీ, గెలిచిన తర్వాత అయినా కానీ ఆ లైన్లో ఉన్న ఇన్ఛార్జులే ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళకి పనిచేయాలి. రేపు ఓట్లు అడగాల్సింది కూడా మీరే. అది మీ అందరికీ కూడా ఏంటంటే అసలు మనం రేపు ఎలక్షన్లో మనం ఎలా చేయాలి, మన ఓట్లు ఎలా అడగాలి, బూత్ దగ్గరికి మనం ఓట్లను ఎలా తీసుకెళ్ళాలి అనేవన్నీ మన వాళ్ళు ఇప్పుడు టౌన్ కమిటీ వాళ్ళు, పెద్దలు వాళ్ళంతా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక శిక్షణ కార్యక్రమం లాగా 1 అవర్లోనే అయిపోతుంది. అది దీనికి అందరికీ ఏంటంటే అందరూ వచ్చేసి శ్రద్ధగా వినండి. మిమ్మల్ని మీరు కూడా పరిచయం చేసుకోండి. వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఒక్కొక్కరు లేచి మీ పేరు, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఆ తర్వాత వచ్చేసి మీ డిజిగ్నేషన్, ఏదైనా పదవి ఉంటే ఆ పదవి కూడా చెప్పండి. ఇట్లా లైన్ ఇన్ఛార్జ్ అంటే లైన్ ఇన్ఛార్జ్ అని చెప్పండి, బూత్ ఇన్ఛార్జ్ అని చెప్పండి. అట్లా మీకు ఏది ఉంటే చెప్పండి. ఏమి లేకపోయినా కూడా లేచి చెప్పండి. ఎందుకంటే కొంతమంది పరిచయం చేసుకుంటారు, కొంతమందికి పేర్లు తెలియవు కాబట్టి వాళ్ళు ఈసారి పేరు పెట్టి పిలుచుకోవడానికి బాగుంటుంది. అందుకని ఇప్పుడు మనకి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఏంటంటే మనకి కపిల్ భాషా గారు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన వస్తున్నారు. మళ్ళీ పాలూరి వెంకటేశ్వర రెడ్డి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒంగోలు, మన డివిజన్కు కూడా ఆయన పెద్ద మనిషి, మన డివిజన్కి ఒక పెద్ద తలకాయలాగా మనకి ప్రతి విషయంలో కూడా అతను మనం సహకరిస్తూ ఉన్నారు. అతను వస్తున్నారు. ఆ తర్వాత బొల్లినేని వాసు, ఆయన మాజీ టౌన్ ప్రెసిడెంట్ అనమాట, మాజీ ఒంగోలు మాజీ ప్రెసిడెంట్. అతను ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యక్షుడు తీసుకున్నాడు. అతను ఇప్పుడు 2024లో టౌన్ ఉపాధ్యక్షుడు గారు ప్రధాన కార్యదర్శి తీసుకున్నాడు. ఆ తర్వాత మన కోటా నాగేశ్వరరావు గారు నగర అధ్యక్షుడు. ఆ తర్వాత మనకి కామపల్లి శ్రీనివాసరావు గారు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్. అతను కూడా వస్తున్నాడు. ఈ పెద్దలు వీళ్ళంతా వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఓటర్లని మనం బూత్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఓటర్లకు మనం ఎలా చెప్తే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు. ఇప్పుడు అవతల ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చేస్తాయో అవి కూడా మనం కూడా అవే చేస్తాం. వాళ్ళు ఏది చేస్తారో అది కూడా మనం చేస్తాం. కానీ ఓటు ఎవరికి వేస్తారనేది మనకు తెలియదు. వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారనేది ఎవరికి తెలియదు. అందుకని చెప్పిందంటే ఆ ఓటు మనకు పడాలంటే ఏం చేయాలి, వాళ్ళతోటి మనం ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి, వాళ్ళతోటి మనం సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి. రేపు మనకు మా రూలింగ్ వస్తే, అమ్మ ఇదిగో మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు పెడతాం, పెన్షన్ లేదు, పెన్షన్ పెడతాం, నాది కూర్చొని మీ లైన్లో ఉన్న లైన్ ఇన్ఛార్జీలు మీరు భరోసా ఇవ్వాలి. మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే వాళ్ళు అంతగా నమ్మరు. మీరు ఇళ్ళ పక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు. అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు అద్దీంట్లో ఉంటున్నావు, రేపు మేము వచ్చాక
మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పేసి మీ పట్టా ఎక్కిస్తాము అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వెనకాల వచ్చి మనకు ఓటేస్తారు. అప్పుడే మనకు మెజార్టీ వస్తుంది. అంతేగాని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఇళ్ళని కలిసి వెళ్ళిపోయారు, మనం కలిసి వెళ్ళిపోయాం, కాంప్లైంట్లు ఇచ్చేసాం, మేము వస్తే అది అభివృద్ధి చేస్తాం ఇది అభివృద్ధి చేస్తామంటే మనకు ఓట్లు పడవు. అన్నదాత పథకము, గ్యాస్ సిలిండరు, యువగళం కింద నిరుద్యోగులు నెలకు 3,000 ఇది ఎలా చెప్పాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి అందరూ పనిలో అధ్యక్షుడిగా చేశారు. కొంచెం దూరంగా నుంచి అందరూ కనపడతారు. ఓకే కానీ మామరా నువ్వు ముందలరా. ఇప్పుడు ఒంగోలు నగర అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు గారికి మన బూత్ ఇన్ఛార్జీలు శాలువ మరియు పుష్పగుచ్చంతో నువ్వు వెనక్కి వెళ్ళి అట్లా ఉన్నా వెనక్కిరా చప్పట్లు కొట్టండి కొంచెం. ఏంది నిలబడడానికి వచ్చాము, మనం వచ్చిందే 12 గంటలకు వచ్చాము. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోదరుడు భాస్కర్ గారిని చిన్న సన్మానం. భాస్కర్ అందరూ చూడండి. ముందు వాళ్ళ నీళ్ళు వాడిని కానీ 2 కాళ్ళు సరిపోయింది ఇంక మళ్ళీ అందరం వెళ్తే ఆ కాళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. ముందు ఆ నెల నుండి తగులుతాం ఒకరికొకరు అని చెప్తున్నాం. ఓకే కానీ అలాగే మన టౌన్ కమిటీ సభ్యులు మాధవ గుంజీసీను చేసిన 2014 నుంచి 2019 వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చేసిన పనులు, అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పనులు చేపడుతుందో ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ఈ విధంగా గత 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన ఒక బూత్, ఒక యూనిట్, ఒక క్లస్టర్ వ్యవస్థ ద్వారా పార్టీ పటిష్టమైన రూపంలో ప్రతి ఇంటికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్ కానివ్వండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం కానివ్వండి, అదేవిధంగా అనేక కార్యక్రమాలను ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాలను తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాంప్లెట్ రాష్ట్ర పార్టీ అభివృద్ధి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పథకం ద్వారా దీంట్లో 6 రకాలైన పథకాలు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మనకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహాశక్తి పథకం కానివ్వండి, అన్నదాత పథకం కానివ్వండి, యువగలం కానివ్వండి, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటి సురక్షిత మంచినీరు, పూర్ టు రీచ్ అనే 6 పథకాలను ఈ పాంప్లెట్, ఈ బ్రోచర్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే వారం రోజుల్లో బూత్ కన్వీనర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ తీసుకెళ్లి అందించవలసి, ఈ పథకాలు కూడా వివరించవలసిన అవసరం ఉంది. ఈ పాంప్లెట్ యొక్క వివరణ కాసేపు మన నగర పార్టీ అధ్యక్షులు కోటా నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దానికోసమే పర్టికులర్గా ఈరోజు 50 డివిజన్లలో నగరాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో మీటింగ్లు పెట్టున్నాము. అన్ని వరుసగా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నవి. రాబోయే ఎలక్షన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ డివిజన్లో నగరంలో ఈశాన్యంలో కనపడుతుంది 9వ డివిజన్. దీంట్లో భాస్కర్ గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందాక భాస్కర్ గారు చెప్పబోతుంటే మేము చెప్తాంలే నువ్వు చేసిన పని అని చెప్పాను.
భాస్కర్ గారు ప్రతి లైన్కి ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జి అనే కాకుండా ప్రతి లైన్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ లైన్లో ఓట్లు ఎలా ఉన్నవి, ఓట్లు నిజంగా ఉన్నాయా, దొంగ ఓట్లు ఉన్నాయా, ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉంటున్నారు అనేది గత వారం నుంచి తీసుకొని ప్రతిరోజు ఈ డివిజన్లో చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం. ముందుగా ఇదే పద్ధతి మిగతా 50 డివిజన్లో కూడా జరగాలని మా నగరాధ్యక్షుల వారు అలాగే కామపల్లి సీనన్న గారు ఇది అందరికి ఇంటిమేషన్ పాస్ చేస్తాము. ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి తెలియటం జరుగుతుంది. పర్టికులర్గా 2014 నుంచి 19 వరకు దామచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని చెబుతూ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, బాలినేని శ్రీనివాస రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఒంగోలు నియోజకవర్గం. ఇప్పుడు నిన్నేదో 20,000 పట్టాలు అన్నారు, ఆ పట్టాల పరిస్థితి ఏంది, వాళ్ళు చేస్తున్న కబ్జాలు ఏంటివి, ఈ బ్రాహ్మణులకు స్థలాల్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఒంగోలులో జరిగిన ప్రతి అవినీతిని ప్రతి ఇంటికి గడప గడపకు తెలియపరుస్తూ మీరు తెలుగుదేశానికి ఓటేస్తే బాబు గారు భవిష్యత్తు షూటీ గ్యారంటీ దాంట్లో ఉన్న పథకాలను కూడా పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎలా అవలంబిస్తారో కూడా ప్రతి ఓటర్కి తెలియపరచండి. అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖు మీటింగ్లోనేమో ఇంకా కొన్ని పథకాలని యాడ్ చేస్తానికి కూడా సిద్ధపడి ఉన్నారు. ఇవి ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న పార్టీ కాబట్టి ఈ ఏరియా బాగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకొని గతంలో జనార్దన్ గారు చేసింది గెలుపు అనేది కన్ఫర్మ్. మెజార్టీ ఎంత కావాలి, ఎంత వస్తుందనే దానిపైన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఈ 50 రోజులు నిరంతరం మనం ఎలర్ట్ గా ఉంటే ఖచ్చితంగా మంచి మెజార్టీతో దామచల జనార్దన్ గారిని మనం గెలిపించుకుంటామని మీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 1983వ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీల కార్యకర్తగా ఉండి పనిచేస్తూ ఇప్పటికి కూడా ఆ పార్టీకి నేను భాగ్యుడై ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ తరఫున మన జనార్దన్ గారు ఈ సీట్ ఇచ్చినారు కనుక అతని మనం అందరం కలిసి అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈసారి మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోతే మన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన ఎంతో కృషి బాగా చేసి ప్రజలకి ఏ భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క ఓటర్స్ అడిగి ఓట్లు సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికలు కూడా ఎక్కువ టైం లేదు, దాదాపు 4 రోజులు ఉంది. కాబట్టి ఎన్నికలు కూడా ఈనాడు దగ్గరకు వచ్చాయి. కాబట్టి మనం అందరం ఎంతో కృషి చేసి మన పార్టీ క్యాండిడేట్ ని దామచల జనార్దన్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మన డివిజన్ అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి 2019 ఎలక్షన్ చూసాము. ఎలక్షన్లో మనం ఎట్లా ఓడిపోయామో మనకే తెలియదు. ఎందుకంటే ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో, అంటే రాష్ట్రంలో కానీ మనకి ఇక్కడ నియోజకవర్గంలో కానీ ఇన్ని చేసిన తర్వాత ఎట్లా ఓడిపోయాడని ప్రజలే ఆశ్చర్యపడుతున్నారు. దీనికి ఒకటే కారణం, మనం సాంప్రదాయ ప్రకారం ఓటింగ్కి పోయాం. వాళ్ళు ఆఫీసర్స్ని, ఉద్యోగస్తుల్ని ఏ కలబొల్లి మాటలు చెప్పి మంచి చేసుకుని వాళ్ళ సహకారంతో దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గానికి 7,000 దొంగ ఓట్లు ఆ రోజుల్లోనే ఈ దొంగ ఓట్ల వలన గెలిచారు. మనం అనుకున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంలలో లోపాలు ఉన్నాయి, ఈవీఎంల వలన మనకి ఓడిపోయింది. ఈవీఎంలు ఏమీ లేదు. ఈవీఎంలలో లోపాలు ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచేది కాదు. మన అది ఈవీఎం కాదు, ఇది చేసింది దొంగ ఓట్లు. ఇప్పుడు కూడా అదే. వాళ్ళు నమ్మకం ఏంటంటే 175 గెలుస్తానంటున్నాడు మొన్నటిదాకా. ఇప్పుడు ఆ హోప్ పోయింది అనుకోని ఎట్లా ఈ దొంగ ఓట్లతోటే గెలుద్దాం అనుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు జాగ్రత్త పడి ఈ దొంగ ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా దొంగ ఓట్లు ఎక్కడ ఉండకుండా పడకుండా చూసుకుంటే తెలుగు మనది.
ఇంకోటి ఏంటంటే పల్లెటూళ్ళలో 90% దొంగ ఓట్లు రావు, ఒకటి వారా రావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుంటారు కాబట్టి. దొంగ ఓట్లు అనేది కాలనీస్లో, ఎందుకంటే అద్దెకు వస్తుంటారు, మళ్ళీ ఉన్నోడు జాగ్రత్తగా ఉండి మనం ఓట్ మేనేజ్మెంట్ సరిగా చేసుకుంటే గెలుపు మనదే, గ్యారంటీగా గెలుపు మనదే. ఇంకొకటి మొన్న మనం 53 రోజులు 55 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచారు. ఏ నాయకుడు మన దేశ ప్రధానులకు కానీ ఎవరికి కానీ ఏదైనా అయితే ఇంత ఎత్తున ఉద్యమం జరిగిన, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమం ఎక్కడా లేదు. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి ఏ దేశ నాయకుడికి కూడా ఇంత సానుభూతి రాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత సానుభూతి అమెరికా కానీ, రష్యా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇన్ని దేశాల్లో ప్రతి దేశంలో ఇంత సానుభూతి వచ్చిందంటే ఏంటి కారణం? ఆయన చేసిన మంచి పనులు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆయన వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు మనం చూసాం, ఒక్క ఫ్యాక్టరీ, ఒక సంస్థ ఏమన్నా కొత్తగా వచ్చిందా? మన పిల్లలంతా పోయి హైదరాబాద్, ఇక్కడ ఉండేది మనం ముసలాళ్ళం తప్పితే పిల్లలు ఉండరు. ఎందుకంటే విదేశాలకి లేకపోతే వేరే రాష్ట్రాలకు వలసపోతారు. పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే మనకి బాబు గారు కావాలి. ఇదంతా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది నా సొంత పని, ఈ 2 నెలలు నా సొంత పనులకు పక్కన పెట్టి ఇదే నా సొంత పని పని చేస్తే గెలుపు మనలే. కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే, ఇంకా మనకి మన జనార్దన్ గారికి టీడీపీ టికెట్ ఇచ్చారు. మనం కష్టపడి ఈ 2 నెలలు కష్టపడి మరి జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలుచుకొని ఆ తర్వాత మంత్రిగా కూడా చూడాలండి. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం మహిళలకి నేను అది చేస్తా, ఇది చేస్తాను, అక్క చెల్లెమ్మలు అని తల మీద ముద్ర పెట్టి ఇవన్నీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కడైనా రక్షణ ఉందా? ఎక్కడ రక్షణ లేదు. ఎన్ని రేప్ కేసులు జరుగుతాయి, కానీ ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి వాళ్ళు ఎక్కడ అన్ని చోట్ల అనుదొక్కుతున్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1983లో ఫస్ట్గా ఆయన ఒకటే మాట చెప్పారు, నేను కానీ గెలిస్తే ఆడవాళ్ళకి ఆస్తుల హక్కు కల్పిస్తా అన్నారు. మనకు ఆ హక్కు కల్పించారు. కానీ ఈ రోజున మనం స్వేచ్ఛగా బయటికి వెళ్ళే హక్కు, రోడ్డు మీద తిరిగే హక్కు మనకు పోగొట్టారు. ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా ముందు ముందు మన ఆడబిడ్డలు కూడా మనం చదివించుకోలేము. కాబట్టి నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోవాలా. ముఖ్యంగా మనం ధైర్యంగా ఉండి మన బిడ్డల్ని మనం బయటికి పంపించి చదివించుకోగలుగుతాము అనే నమ్మకం కలగాలంటే మనందరం కూడా సైకిల్ గుర్తుకు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకొని మన జనార్దన్ గారిని గెలిపించుకొని ఆయన ఎమ్మెల్యే కాదు మినిస్టర్గా కూడా చూడాలని. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, గెలుపు ఎవరైనా గెలుస్తారు, ఆ గెలుపు కాదు మన ఏపీ మొత్తం మీద ప్రతి ఎమ్మెల్యే అందరికన్నా కూడా మనం జనార్దన్ కానీ ఎక్కువ మెజార్టీ మనం చూపించుకోవాలి. ఈ 2 నెలలు మనం కష్టపడ్డామంటే 5 సంవత్సరాలు మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. అందరికీ ఒకటే విన్నపం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరితోటి పరిచయాలు పెంచుకొని ఉన్న పరిస్థితులు వివరించి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకి వేసి ఈసారి మనం తెలివిగా ప్రతి ఒక్కరిని మనం మోడలింగ్ చేసుకొని ఇంకా ఏ పథకాలు నీకు ఏం పథకాలు వస్తాయి, మీ పథకాలకు మేము హామీ, మేము పోయి జనార్దన్ గారి దగ్గర మీకు న్యాయం చేస్తామని మాటిచ్చి అందరి దగ్గర మనం ఓట్లు అడిగి ఖచ్చితంగా అందరి చేత ఓట్లు వేయించాలని కోరుకుంటున్నాను. మురళీకృష్ణ గారికి, ఫస్ట్ ఇన్ఛార్జి భాష గారికి, మన రామకృష్ణ గారికి, ఈ స్టేజీ మీద ఉన్నటువంటి ముఖ్యులు పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ, మన రాష్ట్ర పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా నిన్న మనకి జాబితా విడుదల చేశారు. అందులో మన దామచల జనార్దన్ గారి పేరు రావడం ఉమ్మడి అభ్యర్థిగా మనకి చాలా సంతోషకరమైన విషయాన్ని. వాళ్ళకి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మనకి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ మనందరం కూడా ఐకమత్యంగా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి, తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారిని అందరం కూడా, మీరందరూ కూడా దామచల జనార్దన్ రావు ఒక అభ్యర్థి, మీరే అభ్యర్థి అనుకొని అందరూ కష్టపడాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. అందరం కూడా ప్రతి ఒళ్ళు మనోళ్ళు బూత్ బాధ్యులు కానీ, బూత్ కన్వీనర్లే కానీ, మన మిగతా కమిటీ సెక్షన్ కమిటీ వాళ్ళు కానీ, సెక్షన్ కమిటీ వాళ్ళు కానీ, మన 60 మంది కూడా పెట్టారు, వాళ్ళు కానీ నగర కమిటీలు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని అందరం కూడా కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేసి ఈ 9-10 డివిజన్లో జనార్దనానికి మంచి మెజార్టీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు
మనందరికీ తెలుసు ఏది మనకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అసలు అంటే ఏంటి అది? 6 గ్యారంటీలు ఇస్తారంట. ఏంటి అవి? అవి మన కాయపల్లి శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీరు తెలుసుకోవాలి. మనం ఒక ఆడబిడ్డకి ఎంత ఇస్తారు, ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తారు, అన్నదాతకి ఎంత ఇస్తారు, ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మన 9వ డివిజను బూత్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ మన వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఏ డివిజన్లోనూ లేదు. ఎక్కడైనా సరే ఒంగోలు ఎక్కడ మీటింగ్ జరిగినా 9వ డివిజన్ నుంచి వచ్చిన బైకులు జనం కానీ ఎక్కడ ఏ డివిజన్ నుంచి రాదు. అందుకని మేము మన 9వ డివిజన్ కార్యకర్తలందరికీ కూడా నేను వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ప్రోగ్రామ్ని మీరే సక్సెస్ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడ జనార్దన్ గారు వచ్చేసి మనకి ఈశాన్య మూల అని చెప్పి మన 9వ డివిజన్లో పెడతాడు. మనకి ఇక్కడ పెట్టిన ఏ ప్రోగ్రామ్ సరే సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటిగా ఈసారి ఏంటంటే మనం యుద్ధం చేయబోతుంది ఎవరి మీద అంటే ఒక రాక్షసుడి మీద. మీకు జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం గురించి చాలా మందికి తెలియదు. అమరావతిని నాశనం చేశాడు. మనకు పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఏం చేశాడంటే మిగతా అందరికీ వేసేసాడు. ఎస్సీ ఎస్టీ నిధులు వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళ కమ్యూనిటీ హాల్స్కి, రోడ్లకి, డ్రైన్లకి వాడాల్సిన నిధులను కూడా అందరికీ మిగతా కులాలందరికీ కూడా పంచిపడేశాడు. రోడ్లు లేవు, ఏమీ లేవు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లతోటి అప్పులు కుప్ప చేశాడు. 12 లక్షల కోట్లతోటి. ఈ 12 లక్షల కోట్లు ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కట్టాలా రేపు? చెప్పండి. మనమే కట్టాలి. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇంకా మనకి బస్ ఛార్జీలు, ఇట్లా అందరం మనమే కట్టాలి. మనందరి మీద కొన్ని లక్షలు అప్పులు చేశాడు అనమాట. ప్రతి ఇంటికి కొన్ని లక్షలు అప్పులు చేశాడు. ఇవన్నీ మనమే కట్టాలి. కాబట్టి మనం వచ్చేసి ఆ జగన్ అనే రాక్షసుడిని మనం మన రాష్ట్రం నుంచి తరిగి కొట్టాలంటే మనం ఓటుతోనే బుద్ధి చెప్పాలి. ఒకసారి అందరూ కూడా కుడి చేతులు పైకి ఎత్తండి. అందరూ కూడా యుద్ధానికి సంసిద్ధం. చాలా మంది మాట్లాడట్లా. గట్టిగా ఇస్తే ఆకలి బాగా. యుద్ధానికి సంసిద్ధం. యుద్ధానికి సంసిద్ధం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై జనార్దన్, జై డీజే, జోహార్ ఎన్టీఆర్. మా సోదరుడు భాస్కర్ కి, మన డివిజన్ అధ్యక్షుడు మునింద్రాకి, బూత్ కన్వీనర్లు కోనకోట సుబ్బారావు, పెద్దలు సుబ్బారావు గారికి, నర్సారెడ్డి గారికి, గోవిందాస్ గారికి, చంద్రశేఖర్కి, మన డేవిడ్ గారికి, ఇంకా మన పాలిశేలి అంటాం, పాలిశేలి గారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చింది మేము కూర్చుంది ఇక్కడికి ఇచ్చేసిన ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు ఈ 9వ డివిజన్లో మీరు నాయకులు. ఇక్కడ ఈ 9వ డివిజన్లో నాకు తెలిసి ఇవాళ జరిగిన 50 డివిజన్లో ఇట్లా సమావేశంలో ఈ 9వ డివిజన్లో ఎప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఈ రోజు కూడా 9వ డివిజన్లో వాళ్ళ సత్తా చూపించారు. ఇక ఈ 50 డివిజన్ల కల్లా 9వ డివిజన్లోనే బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 9వ డివిజన్ నుంచి గురించి ప్రత్యేకంగా 2 మాటలు చెప్పాలి. జనార్దన్ గారు మన నగరంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే 9వ డివిజన్ నుంచి మొదలు పెడతాడు. 9వ డివిజన్ నుంచే మన ఆయన ప్రచారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, జనం కోసం జనార్దన్ కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదేం కర్మ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచే చేస్తా ఉన్నాం. అంటే మాకు ఒక నమ్మకం 9వ డివిజన్లో కార్యక్రమం చేపడితే సూపర్ సక్సెస్ చేస్తారని మీ మీద ఆ నమ్మకంతో ఆ భరోసాతో మేము ఇప్పుడు కార్యక్రమం చేపడతాం. అదంతా ఒక లెక్క. ఇప్పుడు మీరు ఈ 9వ డివిజన్ కార్యకర్తలు ఈ రోజున 50 డివిజన్లకు ఒక రోల్ మోడల్ గా చేస్తా ఉన్నారు. లైన్ ఇన్ఛార్జీలు పెట్టినారు. ప్రతి లైన్ కి కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఓట్ వెరిఫికేషన్ చేయటం అయితేనేమి జరుగుతూ ఉంది. అది మనకు గ్రూప్ లో పెడతా ఉన్నారు, చూస్తా ఉన్నాం. చాలా బాగా చేస్తా ఉన్నారు. ఇది మిగిలిన డివిజన్లు కూడా
రోల్ మోడల్గా ఈ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా వాటర్ల మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారని మినీ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 పథకం ఒకటి ఇచ్చారు. ఈ పథకాన్ని కానీ మనం ప్రతి ఇంటికి గడప తీసుకెళ్లి బాధ్యతగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరంగా ఏమో మీ 6 పథకాలు ఉన్నాయి, మీకు ఈ పథకాలు వస్తాయి వర్తిస్తాయి అని చెప్తే జనాలు గ్యారెంటీగా తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. ఇకపోతే మన దామచల జనార్దన్ గారు 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు 9వ డివిజన్ అంటే ఈ పట్టాలు కూడా ఈ మన మా శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యుడు పట్టాలు నేను ఇచ్చాను, ఈ కాలనీ నేను ఏర్పాటు చేశానంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా మీ అందరూ కూడా ప్రజలకు మీరు తెలియజేయండి, ఈ స్థలాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కరుణా బలరామకృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎండోమెంట్ డబ్బులు కట్టి మీ అందరికి పట్టాలు ఇవ్వడం కోసం ఈ స్థలాలు కొనుగోలు చేశారు ఎండోమెంట్ నుంచి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ముందస్తు ఎన్నికలు రావడం ద్వారా అది ఆగిపోవడంతో ఇతను ఎమ్మెల్యే అవటం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో ఈ అందరికీ పంచడం జరిగింది. అతను ఎక్కడా కూడా సెంటు భూమి కొనలేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో కొనుగోలు చేసింది ఆయన పంచాడు. కానీ ఆయన ఇచ్చింది ఏదంటే 25,000 పట్టాలకి ల్యాండ్ అక్విజిషన్ చేశాడు. అది కూడా మీరు అందరూ దాదాపు మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా మంది పోయి వచ్చాడు, మీరు అందరూ పనిచేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వచ్చాడు పట్టాల కోసం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరన్నా సాటిస్ఫాక్షన్ ఉన్నారమ్మా, అక్కడ పోయి ఆ సెంటు స్థలం చూసి వాళ్ళు ఎవరన్నా తృప్తిగా ఉన్నారా? ఎవరన్నారా? అది పరిస్థితి. ఎలక్షన్ల కోసం ఇంకొక 2 నెలలు ఎలక్షన్ ఉందనగా ఎలక్షన్ కోసం, ఎలక్షన్ స్ట్రెంత్ కోసం, ఓట్ల కోసం తప్పితే జనాలకు ఉపయోగపడే విధంగా ఏది లేదని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడి నుంచి మనం ఈ కథను తీస్తే అవతల పార్టీ దామచల్ల జనార్దన్ గారు టిడ్కో ఇల్లు ఇవ్వడం వల్ల అంటే మనం నేరుగా ఇంట్లో గృహప్రవేశం చేస్తాం. అది పూర్తి అయితే అవి ఎట్లా పాలు పెట్టారు మనం చూస్తున్నాంగా. మొత్తం 6,000 ఇల్లు ఇవ్వాలని చెప్పని 16,000 ఇళ్ళకి అండ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి 6,000 ఇల్లు ఫస్ట్ ఫేజ్ కట్టడానికి కోసం చేస్తే ఈ రోజున అవి పాలు పెట్టారు. ఇది ముఖ్యంగా ఇది జనాలకు ఉపయోగపడిద్దా అంటే ఇది నగరంలోనే మన హైవే మీద పోతే చింతల దగ్గర కొత్తోళ్ళు కాలనీ ఎక్స్టెన్షన్ హైవే పక్కన కొత్తోళ్ళు. ఇది జనాలకు నివాసయోగ్యంగా ఉండే స్థలాలు. నేరుగా మనకి అది అంతా పూర్తి చేస్తే ఇళ్ళలో చెప్పినా కదా మనము. ఇప్పుడు అక్కడ పోయి ఆ ఏడో ఊరి చివరకు పోయి 9.5 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి 6 సెంట్లలో మనం ఇల్లు కట్టుకొని చేసుకొని అంతా జనాల కోసం ఓట్ల కోసం కేవలం చేస్తా ఉన్నారు. ఇవన్నీ మీకు చెప్పడం కారణం ఏంటంటే మీరందరూ రేపు నుంచి మీరు సోమవారం నుంచి బాధ్యతగా 1 గంట డివిజన్లో ప్రతి గడప తిరగటం, ఈ పథకాల గురించి జనార్దన్ గారు చేసిన అభివృద్ధి గురించి పాంప్లెట్లు ఉంటాయి, అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వాళ్ళు ఎవరైనా మాకు ఇళ్ల స్థలాలు వాళ్ళు ఇచ్చారు కదా అన్నప్పుడు దాని గురించి వివరణగా G+3 వాళ్ళకి మీకు ఇంకా అవకాశం ఏంటంటే ఈ కథను తీస్తే అన్నీ అయ్యా కనపడతా ఉంటాయి. ఇవన్నీ చూపించడానికి మీకు ఒక ఇది ఉంటుంది. దయచేసి మీ అందరికీ చేతులెత్తి ప్రాధాయపడతా ఉన్నామమ్మా. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ కండ వేసుకొని తిరిగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బతకలేరమ్మా వీళ్ళు. అది ఆలోచించండి. మీరు ఇంతమంది మహిళలు వచ్చారు, మీరు తెలుగుదేశం పార్టీని ముద్రేసుకున్నారు, ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వీళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇప్పుడే చూస్తా ఉన్నాం. ఇక రేపు మళ్ళీ ఈ సైకో కానీ ముఖ్యమంత్రి అయితే మన ఇళ్ళలో కూడా ఉన్నారు, మన ఇంటికి కూడా మనం బాగా కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తామా. అది ఆలోచించండి. ఈ కొరవ రేపు పొద్దున దామచల జనార్దన్ గారు ఈ 9వ డివిజన్లోనే 3,50,00,000 రూపాయలు పైచులు పనులు చేస్తున్నాడు. మన మీ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతుంది, మేము 9 కోట్లు పనులు చేసామని చెప్పాను. అంటే మనం 9 కోట్లు పనులు చేసామంట మనల్ని చెప్తా ఉన్నారు. అంటే నేను కానీ ఊరికి అనుకుంటా ఉన్నాను. వాళ్ళ కార్పొరేటర్ చేస్తాను మేము చేసాము, మేము కూడా చేసాము అని చెప్పాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టారు, అది డివిజన్కి ఉపయోగపడే పని మేము చేసామని చెప్తా ఉన్నారు. తర్వాత ఆ పోతురేజ్ కాలువ పని కూడా, పోతురేజ్ కాలువ అనేది ఒంగోలు మొదలుకొని ఒంగోలు చివరి దాకా ఉండేది, అది కూడా మేము చేసినట్టు చెప్తా ఉన్నాం. తప్పితే అక్కడ ఉన్న రోడ్లు కానీ కాలువలు కానీ చూస్తా ఉన్నాం. మొన్న మేము వచ్చే జనార్దన్ గారి జనం కోసం జనార్దన్ కోసం లాడిపోయాం. దోమలు విపరీతమైన దోమలు. ఆ కార్పొరేటర్కి కానీ శక్తి చూస్తుంటే దోమల మంది ఏ రోజున కొట్టారమ్మా? ఏ రోజైనా మీ డివిజన్ దోమల మంది కొట్టారా? జనాలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, దోమలు పుట్టించుకొని జబ్బులు తెచ్చుకొని చేస్తే జబ్బులు వచ్చి అడ్డం పడితే హాస్పిటల్ చేరమని చెప్పి హాస్పిటల్ వచ్చా ఉంటారు. చేయాల్సింది ఇది కదా.
పారిశుద్ధ్యం క్లీనింగ్ చేయాలా, కాలువలు తీపియాలా, దోమల మందు కొట్టియాలా, నీళ్ళు కొత్త డ్రైన్స్ కడితే మనకు లేకుండా పోతే ఆరోగ్యంగా ఉంటాం. మనకు అనారోగ్యం వచ్చినాక హాస్పిటల్ చేస్తామని చెప్తా ఉంటారు. ఇవన్నీ వీళ్ళు ఈ ఎలక్షన్ లో ఈ స్టంట్ అన్ని అబద్ధాలు తిరుగుతూ ఉన్నారు. మనకి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, మన ఒంగోలు అభివృద్ధి జరగాలంటే దామచల జనార్దన్ గారు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే మంత్రి అవుతాడు. మేమందరూ మాటిస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన నేను నగర పార్టీ అధ్యక్షుడిగా రేపు పొద్దున జనార్దన్ గారు అన్ని తిరిగి ఎమ్మెల్యే తిరిగి మొట్టమొదటి టంకాలు కొట్టి శంకుస్థాపన చేసే మీ డివిజన్ అని, మీ డివిజన్ సంబంధించిన రోడ్లు అని చెప్పి నేనైతే మాటిస్తా ఉన్నాను. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించడం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రణాళిక మీరు చేస్తున్న తీరు బాగుంది, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ 50 రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ల వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తూనే ఉన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో 9వ డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూశారు. పోలీసును ఉపయోగించడం, అధికారులను ఉపయోగించడం ఎట్లా. అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితి ఉండదు, రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది. దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటుని పోలింగ్ చేసుకుంటే ప్రజల్లో అయితే 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఈ ప్రభుత్వం. వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మొట్టమొదటి మీ అందరికీ చెప్తున్నా, ఉద్యోగులను మోసం చేశాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి 100కి 80% ఓట్లు పొందాడు. ఈరోజు 5 సంవత్సరాలు అయింది, ఉద్యోగులకు సిపిఎస్ లేదు, వాళ్ళ జీతాలు రావటం లేదు. వాళ్ళ డబ్బులు 21,000 కోట్లు వాడుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అని చెప్పి ఎస్సీ సప్లాన్ రద్దు చేశాడు. ఇంత ముందు రోజుల్లో మనం ఎస్సీలకి వాళ్ళకి వ్యక్తిగతంగా ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లు ఇచ్చేవాళ్ళం. తర్వాత ఎస్సీలకి ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ పేరుతోటి విదేశాల్లో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మనం విదేశీ విద్యా పథకాన్ని పెడితే ఇవన్నీ రద్దు చేశాడు. ఈరోజు చివరి సంవత్సరం విదేశీ విద్యా పథకం అని పేరు పెట్ట అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పెట్టడం జరిగింది. అంటే అంబేద్కర్ గొప్పవాడా, జగనన్న గొప్పవాడా? ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మనం ప్రతి గ్రామంలో, నగరంలో, ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో సప్లాన్ నిధులతోటి రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ ఎంతో డెవలప్, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం. ఈరోజు ఒక్క పథకం లేదు. 27 పథకాలు రద్దు చేశారు ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో సీట్లు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని వేల మందికి సీట్లు వస్తుంటే అది ఆ పథకం తీసేసారు. ఈ విధంగా 27 పథకాలు రద్దు చేసి చివరికి వాళ్ళకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని చంపిన ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే బీసీలకు సంబంధించి ఆదరణ పథకం రద్దు చేయటం, విదేశీ విద్యా పథకం, లోన్స్ మొత్తం కూడా రద్దు చేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టాడు. 56 కార్పొరేషన్లు ₹1 కూడా నిధులు ఇవ్వని పరిస్థితి. అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ విధంగా తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా ఒక్క పథకం కూడా లేదు. చివరికి మైనార్టీల్లో ఆత్మహత్య అనేది ఒప్పుకోరు. అట్లాంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ బాధితుడు అబ్దుల్ సలాం వాళ్ళ కుటుంబం 4 భార్య, పిల్లలు ఏం చేయలేక రైలు కింద పడి సెల్ఫీ వీడియో తీసుకున్న హృదయ విదారకమైన సంఘటన. మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక పెట్టుబడి లేదు, ఒక విధ్వంసం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలందరూ కూడా
ఈ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు పోవాలంటే హైదరాబాద్ పోవాలి లేదా బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచే సరఫరా అవుతున్న పరిస్థితి. ఈరోజు కాలేజీల్లో విద్యా సంస్థలన్నింటిలో కూడా గంజాయి పెద్ద ఎత్తున పిల్లలకు అలవాటు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అట్లాగే సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గతంలో ఎవరు ఇష్టం వచ్చిన పని చేసుకునే వాళ్ళు కూలికి పోయి పని చేసుకుని సాయంత్రం కొంతమందికి ఎక్కువ మందికి అలవాటు ఉంటే వాళ్ళేదో మద్యం సేవించే అలవాటు ఉంటే దాంట్లో క్వాలిటీ లేకుండా ఈరోజు మొత్తం మద్యం తయారీ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కనసన్నలోనే మద్యం తయారు చేసి ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముకున్న పరిస్థితుల్లో ఈరోజు ఒక లెక్కల ప్రకారం కొన్ని వేల మంది 35-40 వేల మంది లివర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలు పాడై చనిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని లక్షల మంది ఆసుపత్రులు పాలైన పరిస్థితి ఉంది. దానికి లెక్కాపత్రం లేదు. ఎన్ని అమ్ముతున్నారో, ఎన్ని బాటిల్స్ అమ్ముతున్నారో, ఎన్ని ప్రభుత్వానికి జమ చేస్తున్నారో ఆన్లైన్ పేమెంట్ లేదు. మనం ఇప్పుడు మంగళ షాపు పోయినా, కూరగాయల కొట్టుకు పోయినా ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. వైన్ షాప్లో మాత్రం లేదు. అవి ఎంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాయా, ఎంత గవర్నమెంట్కి వెళ్తున్నా తెలియని పరిస్థితి. ఈరోజు ఆ విషయాన్ని నమ్మి ఈరోజు కొన్ని వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు పెంచుతున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజల పట్ల ఇంత నిర్దయ లేని నాయకుడు ఇంతవరకు లేరని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కుప్పాలకు గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక రావాలంటే 1400-1500 వచ్చేది. ఈరోజు ఇసుక మొత్తం కూడా ఈరోజు 5,000-6,000 రూపాయలు అమ్ముతా ఉందంటే మొత్తం కూడా ఒక ఇసుక మాఫియా తోటి కొన్ని వేల కోట్లు కుంభకోణం చేయటం జరిగింది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది. ఇక్కడ కలెక్టర్లు కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 20 జిల్లాల కలెక్టర్లు ఈడ అక్రమ ఇసుక మైనింగ్ జరగలేదని చెప్పి అబద్ధపు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుకి తెలియజేసిన పరిస్థితి. ఒక దుర్మార్గమైన పాలన, నియంత పాలన, నిరంకుశ పాలన సాగుతూ ఉంది. అమరావతి లేదు, ప్రాజెక్టు లేదు. ఒక గుళ్ళకమ్మ ప్రాజెక్టు, ఒంగోలు నగరానికి నీళ్లు వచ్చే ప్రాజెక్టు గేటు కొట్టకపోయి ఇప్పుడు 17 నెలలు అయితే ఒక గేటు ప్రాజెక్టు కట్టడం కాదు, ఒక గేటు పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎట్లా మన జిల్లాకి సంబంధించిన మన ఏషియన్ పల్ప్ ఫ్యాక్టరీ అని ఆ ఫ్యాక్టరీని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు 25,000 కోట్లతోటి దాన్ని తరుము కొట్టడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఒంగోలు నియోజకవర్గాన్ని తీసుకోండి. మన జనార్దన్ గారు ఈ ఒక 5 సంవత్సరాలు 14 నుంచి 19 మధ్య ఒక పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పెద్ద ఎత్తున 2,600 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఒంగోలు టౌన్ ఎంతో గొప్పగా రోడ్లు, డ్రైన్స్, డివైడర్స్, LED లైట్లు, పార్కులు మొత్తం కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. ఒంగోలు నుంచి కుప్పలు రావడానికి 4 లైన్స్ రోడ్డు కూడా వేసి డెవలప్ చేసి తర్వాత 16,000 ఇళ్ళు, టిట్కో ఇళ్ళు నిర్మాణానికి పూనుకొని 6,000 ఇళ్ళు నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాటిని పాడుపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలకు మనం తెలియజేయాలి. ఈరోజు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాల పేరుతోటి ఎక్కడో కుప్పల అవతల 4-5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు డొంకాలేని ఒక ప్రాంతంలో ఒక్క సెంట్లో ఇల్లు నిర్మాణం ఎలా చేస్తారో అంటే ఒక సెంట్ అంటే 6 లక్షలు చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో చెబుతాడు. అంటే అగ్రహారం అవతల సెంటు 6 లక్షలు అంటే ఎకరం 6 కోట్లు, అది 15 లక్షలు కూడా చేయని దాన్ని 6 కోట్లు చేస్తుందని చెప్పి ఇంత దుర్మార్గమైన అబద్ధాలు చెప్పి పేద ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది. ఈరోజు ఈ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు గారు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చూశారు. ఇప్పుడున్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు గెలిచి ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు వాడూరు పోవటానికి, కొణిజేడు పోవటానికి 2 బ్రిడ్జిలు ఉంటాయి. రంగముక్కపాలెం, ఎర్రజర్ల, కొణిజేడు ఒంగోలు నుంచి కొణిజేడు పోవాలంటే మధ్యలో 2 బ్రిడ్జిలు ఉంటే ఆ 2 బ్రిడ్జిలు వర్షం వచ్చినప్పుడు వరద వచ్చి ఆ రాకపోకలు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఒక టైంలో ఫిష్ కాలేజీ విద్యార్థులు 2 కొట్టుకెళ్ళి చనిపోయిన పరిస్థితి. అతను 5 సార్లు నుండి వాడు ఊరికి పోయే బ్రిడ్జి కూడా వేసుకోకపోతే మన జనార్దన్ గారు 2 బ్రిడ్జిల్ని రాగానే పూర్తి చేసి బాసు పోవటానికి కూడా బ్రిడ్జి రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.